రాయలసీమ ఇకపై రాళ్ల సీమ కాదు, బంగారు గనుల సీమ. అవును, అప్పుడెప్పుడో కృష్ణదేవరాయల కాలంలో రాయలసీమ వీధుల్లో బంగారం, వజ్ర వైడూర్యాలు, రత్నాలను రాసులుగా పోసి అమ్మారన్నది ఒక చరిత్ర. ఇప్పుడు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన పత్తికొండ నియోజకవర్గం నిజంగానే బంగారు కనులకు కేర్ ఆఫ్గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. ఇంతకీ రాళ్లు రప్పలన్నటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు గోల్డ్ మైనింగ్కు కేంద్రంగా ఎలా మారింది? కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తర్వాత చానాళ్లకు కర్నూలు గోల్డ్ ఫీల్డ్స్లో మైనింగ్ ఉత్పత్తి పరిశ్రమలు ఎలా సిద్ధమయ్యాయి? జియో మైసూర్ కంపెనీ, డెక్కన్ త్రివేణి కంపెనీలు జొన్నగిరి గోల్డ్ మైన్స్లో బంగారాన్ని ఎలా వెలికి తీయబోతున్నాయి? అక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా పెరగబోతున్నాయి? వీటిపై మా ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తున్న కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఒకప్పటి రాజధాని, రాయలు ఏలినటువంటి రతనాల సీమ, అశోకుడు తిరిగినటువంటి నేల, పాలెగాళ్ళు ఏలినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పుడు గోల్డ్ ఉత్పత్తి కాబోతుందా? అసలు ఎక్కడ ఆ గోల్డ్ ఉత్పత్తి కాబోతుంది? పూర్తి సమాచారం తెలుసుకుందాం 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిల మండలం జొన్నగిరి, పగిడ్రాయి, బొలవానపల్లె ప్రాంతంలో బంగారు గనిని కనుగొనడం జరిగింది. ఆ బంగారు నిక్షేపాలని వెలికి తీసేందుకు 24వ తేదీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. 24వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గోల్డ్ మైనింగ్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలి మండలం జొన్నగిరి, అదేవిధంగా పగిడ్రాయి ప్రాంతాల్లో బంగారుకు సంబంధించి నిక్షేపాలను వెలికితీస్తూ బంగారు తయారీ కేంద్రాన్ని జియో మైసూర్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏదైతే ఈ యూనిట్ ఉందో, ఈ యూనిట్ వచ్చేసి దాదాపు సంవత్సరానికి వచ్చేసి 1500 కేజీల వరకు తీసే అవకాశాలు ఉన్నాయనేది ఒక అంచనా వేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఏదైతే జియో మైసూర్ కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ ఉందో ఆ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర ఉన్నాం. ఇది ప్రాసెసింగ్ యూనిట్. ఏదైతే అవతల పక్కన చూస్తున్నటువంటి మైనింగ్ చేసిన తర్వాత ఏదైతే దాంట్లో నుండి ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తారు. ఏదైతే మనం విజువల్లో చూపిస్తున్నామో ఆ ప్రాంతంలో మొత్తం ప్రాసెస్ యూనిట్ ఉంటుంది. బంగారుని తయారు చేసేందుకు ఈ యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రైవేట్ సంస్థ మొట్టమొదటిసారిగా భారతదేశంలో బంగారు గనిని ఏర్పాటు చేసి బంగారు ఉత్పత్తి చేసే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. 2010 అదేవిధంగా అంతకుముందు మొత్తం ఈ ప్రాంతాన్నంతా విజిట్ చేయడం జరిగింది. తుషార్ గాంధీ, ఎవరైతే మహాత్మా గాంధీ మనవడు ఉన్నాడో తుషార్ గాంధీ మొదటగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని చూడడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఎవరైతే అశోకుని శిలాశాసనాలు, అదేవిధంగా అంతకుముందు రాయలు ఏలినటువంటి రతనాల సీమ అనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని అనేక సంవత్సరాల పాటు అన్వేషణ చేసిన అనంతరం 2010, 2009లోన ఇక్కడికి రావడం జరిగింది. అనేక చోట్ల బోర్ బావుల ద్వారా గుర్తించి ఇప్పుడు ఒక కొలిక్కి రావడంతో ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ యూనిట్ 1 టన్ను ఏదైతే మట్టి ఉంటుందో బంగారు మట్టి, దాన్ని తీస్తే 1 గ్రాము వస్తుందనేది ఒక అంచనా వేయడం జరిగింది. అయితే నిత్యం ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది మైనింగ్ చేసిన తర్వాత దాదాపు 150 అడుగుల లోతులో ఉన్నటువంటి ఈ బంగారు నిక్షేపాలని వెలికి తీసేందుకు సర్వం సిద్ధం చేస్తున్న
పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 24వ తేదీ ఇక్కడికి రాబోతున్నాడు. ఆ రోజు మొత్తం ఈ ప్లాంట్నంతా పరిశీలించనున్నారు. అదేవిధంగా బంగారు ఉత్పత్తి ఎలా ఉండబోతుంది, బంగారు తయారీ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఆ రోజు ఈ ప్లాంట్ ని జాతికి అంకితం చేసే విధంగా ప్రారంభోత్సవం జరగబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ దాదాపు 1500 హెక్టార్లలో 1500 ఎకరాల్లో ఇది విస్తరించడం జరిగింది. ఎస్ ఆకారంలో ఎర్రగుడి, జొన్నగిరి, పగిడిరాయి ఈ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలనంతా తీసుకొని జియో మైసూర్ కంపెనీ ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది జియో మైసూర్ కు సంబంధించినటువంటి పరిస్థితి. మరింత ముందుకు వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోల్డ్ మైనింగ్ కి సంబంధించి రిగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ రిగ్ మిషన్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. ఇది దాదాపు 2000 అడుగుల వరకు లోపలికి వెళ్లి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఖనిజం ఉంటుందో ఆ ఖనిజాన్ని అంచనా వేయడానికి ఈ రిగ్ మిషన్ పనిచేస్తుంటుంది. అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి ఈ మిషన్ ఏదైతే ఈ మిషన్ ఉందో ఈ మిషన్ ద్వారా మైనింగ్ లో ఏదైతే భూమిలో పొరల్లో ఉన్నటువంటి గోల్డ్ నిక్షేపాలని కనుగొనే విధంగా ఈ మిషన్ ఉంటుంది. ఇది అత్యాధునిక మిషన్. ఈ మైనింగ్ లో దాదాపు 10 మిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు మొత్తం వర్కర్లంతా నిత్యం పనిచేస్తున్న సందర్భం కనిపిస్తుంది. 500 ఎకరాల్లో ఈ విస్తీర్ణంలో ఉన్నటువంటి అనేక చోట్ల డ్రిల్ ద్వారా ఏదైతే బంగారుకు సంబంధించినటువంటి పొరల్లో ఎక్కడ ఉంది ఏంటి అనేది ఒక అంచనా వేయడానికి ఈ మిషన్ ద్వారా దాదాపు ఒక 15-20 మీటర్లు లేకుంటే 30 మీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత డ్రిల్ చేస్తారు. తర్వాత అనంతరం ఒక కెమెరాని పంపించి ఆ కెమెరా ద్వారా ఆ నిక్షేపాలని గుర్తించే విధంగా ఈ మిషన్ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇది మనం చూడొచ్చు. లోపలికి డ్రిల్ వేసిన అనంతరం ఏదైతే రాడ్ ఉంటుందో ఆ పైపుని బయటకు తీస్తారు. మనం ఒక వాటర్లోకి వేసిన తర్వాత దీని కలరే చేంజ్ అవుతుంది. మనం చూడొచ్చు. ఇది మనం విజువల్ లో చూడొచ్చు. దీంట్లో ఉండేటువంటి ఈ మైనింగ్ లో ఏదైతే ఉంటుందో ఈ కలరు దీంట్లో ఉన్నటువంటి గోల్డ్ నే మినరల్ గా గుర్తిస్తారు. దీన్నంతా మొత్తం శుద్ధి చేసిన తర్వాత గోల్డ్ గా తయారవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వారు చెబుతూ ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా ఇండియాలోనే ఒక ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో గోల్డ్ మైనింగ్ అనేది ఒక చరిత్రగా రికార్డుగా ఎక్కుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, బొలవానిపల్లె ప్రాంతంలో విస్తరించినటువంటి 1500 ఎకరాల్లో ఈ బంగారు నిక్షేపాలు ఉంటాయి అనేది అంచనా వేయడంతోనే పనులు ప్రారంభం కావడం జరిగింది. ఏదైతే 2010 సంవత్సరం 2009 నుండి ప్రారంభమైనటువంటి ఈ జియో మైనింగ్ మొత్తం మొదటగా అనేక అంచనాలు వేయడం జరిగింది. అంచనాలో భాగంగానే ఇక్కడ గుర్తించడం జరిగింది. గుర్తించిన అనంతరం దాదాపు అనేక సంవత్సరాల నుండి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఇక్కడ గోల్డ్ ని ఖచ్చితంగా తీయగలము, ఆ గోల్డ్ ని బయటికి తీయగలమని ఒక అంచనాకు వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజలకు అందించే విధంగా ఈ జియో మైసూర్ కంపెనీ ప్రయత్నం చేయడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారు నెక్స్ట్ బుధవారం అంటే 24 జూన్ ఇక్కడ జొన్నగిరి గోల్డ్ మైన్ని అఫీషియల్గా లాంచ్ చేయడానికి వస్తూ ఉన్నారండి. మెయిన్గా ఏంటంటే గోల్డ్ మైన్ అక్కడ మనకి ఎప్పటి నుంచి అంటే 1994 నుంచి ఇక్కడ మనకి గోల్డ్ ఇక్కడ ఉంది. సో దానికి మనం ఇలాగ సర్వే చేయాలి, సర్వే చేసిన తర్వాత ఇలా మైనింగ్ చేసే అవకాశం ఉంటుందని 1994 నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఈ సర్వే అవ్వడం ఇవన్నీ అవ్వడము ఇప్పటికీ అది గ్రౌండ్ అవ్వడము. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఈస్టర్న్ ధార్వార్ క్రేటర్ అని ఒక అంటే ఆ పార్ట్ ఆఫ్ బెల్ట్ అదేదైతే ఉందో ఆ బెల్ట్లో మనకి గోల్డ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు కూడా వినుంటారు అనంతపూర్లో, వజ్రకరూర్లో, ఇక్కడ మన దగ్గర డైమండ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. సో అదంతా కూడా కొంచెం గోల్డ్ డైమండ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి సో జియోలాజికల్ సర్వే చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ ఉంది అని తెలిసిన తర్వాత దీస్ పీపుల్ హ్యావ్ కమ్ అండ్ ఇక్కడ మైనింగ్ పెట్టడం జరిగింది. ఇదేంటంటే ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇన్ ద కంట్రీ.
ఈ గోల్డ్ మైనింగ్ అంటేనే ప్రజల్లో మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గోల్డ్ మైనింగ్ కి సంబంధించి 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా దుగ్గిల మండలం జొన్నగిరి గని ప్రాంతం నుండి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ను ప్రారంభిస్తుండటం శుభపరిణామమన్నారు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. ఏపీ సీఎం చేతుల మీదుగా గోల్డ్ మైనింగ్ ప్రారంభంతో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అవుతుంది అని, పత్తికొండ అభివృద్ధికి కూడా ఇది కీలకంగా మారుతుందని అంటున్నారు ఆయన. 1500 ఎకరాల్లో గోల్డ్ మైనింగ్ చేస్తామని, భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు మైనింగ్లో ఉద్యోగ అవకాశాలు అందిస్తామని చెబుతున్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్. పాలేగాళ్ళు ఏలినటువంటి పత్తికొండ నియోజకవర్గం ఇప్పుడు పసిడితో కలకలలాడబోతుంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జియో మైసూర్ గోల్డ్ కంపెనీకి సంబంధించి బంగారు గనిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి 24వ తేదీ ప్రారంభించబోతున్నారు. ఇది మీ నియోజకవర్గంలో ప్రారంభం కాబోతుండడంతో ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. రీజన్ బీయింగ్, మాకు అక్కడ ఉన్న యువతకి, అక్కడ ఉన్న యంగ్స్టర్స్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఆల్రెడీ మేము 300 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఓపెన్ పిట్ ఏదైతే స్టార్ట్ చేస్తారో ఆ ఓపెన్ పిట్లో ఇంకొక 800 ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళు సొరంగాల ద్వారా టన్నలింగ్ సిస్టమ్ పెట్టుకొని లోపలికి పోతున్నారు. ఆ టన్నలింగ్ సిస్టంలో కూడా బ్రహ్మాండంగా అంటే 3-4 పిట్లు ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే రైట్ నా గోల్డ్ ధర పెరిగినందుకు వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ అనిపించి అది ఏదైతే మైనింగ్ మామూలుగా క్రమం బారిగా చేసుకొని వస్తున్నారో అదే కాకుండా దే ఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫోర్స్. అదే కాకుండా మాకు ఆల్రెడీ పోయిన గవర్నమెంట్లో ఎవరైతే భూములు వాళ్ళకి ఇచ్చారో వాళ్ళకందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అది వైసీపీ ఉన్నా టీడీపీ ఉన్నా ఎవరున్నా కానీ ఉద్యోగాలు ముఖ్యము, యువతకి ఉద్యోగాలు ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళ ఉద్యోగాలు ఉన్నా కానీ మీరు దయచేసి కంటిన్యూ చేయండి, ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చాలా నీట్గా ముందరికి తీసుకొని పోతున్నాం. నాన్నగారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారో ఆ ప్రాజెక్ట్స్ గత గవర్నమెంట్లో అన్ని కూడా పక్కనకి పెట్టేశారు. ఎంతసేపుకి బటన్ ఒత్తుతాం, మీరు డబ్బులు తీసుకోండి, బటన్ ఒత్తుతాము, మీరు మాకు సేవ చేయండి, దాసోహం కాండి అని చెప్పి ఒక చెడ్డ ధోరణిలో వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా గమనించలేకపోయినారు. ద రీజన్ బీయింగ్, మనము చెరువులకి నీళ్ళు అందిస్తే ఎవరిది మనకి పెన్షన్ అవసరం లేదు, ఎవరిది ఏం అవసరం లేదు, మా పొలాల్లో సొంతంగా మనం బంగారం పండించుకునే అవకాశాలు మనము కలిగియాల అని ఆ రోజు కృష్ణమూర్తి గారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 250 కోట్లతో మనం ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొని వచ్చామో ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు తీసి గడ్డకు పెట్టేస్తారు. ఈ గవర్నమెంట్ 24లో గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ద వెరీ ఫస్ట్ ఇయర్ కంపల్సరీ మనము ఆ రోజు తీసుకుని వచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలా, మనము చెరువులు నింపాలా అని చెప్పి దానిపైన ఇరిగేషన్ ఆఫీషియల్స్తో కూర్చొని, హెచ్ఎన్ఎస్ఎస్ ఆఫీషియల్స్తో కూర్చొని మేము ఫీల్డ్ పైనకి పోయి 200 కిలోమీటర్స్ లేయింగ్ చేసాం అండర్ గ్రౌండ్ పైపింగ్ 3 కాన్స్టిట్యున్సీల్లో, అది ఆలూరు, పత్తికొండ అండ్ డోన్ కాన్స్టిట్యున్సీలో. ప్రతి ఒక్కటి చోట కూడా తిరిగి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుంటా మన నిమ్మల రామనాయుడు గారిని ముందర పెట్టుకొని ఆ పని కంప్లీట్ చేసుకొని ప్రతి ఒక్క చెరువు కూడా మేము నింపగలిగాం. అక్కడ మనము ఇప్పుడుకి మనకి 800 ఉద్యోగాలలో నేను వచ్చిన తర్వాత ఒక 350 ఉద్యోగాలు తెలుగుదేశం శ్రేణులకే దొరికింది. అదే కాకుండా మీరు ఇందాక చెప్పాను నేను, ఆ పత్తికొండ, జొన్నగిరి, పగడరాయి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామస్తులు, బోలవానపల్లె, ఆ గ్రామస్తులందరూ కూడా పొలాలు ఇచ్చారు వాళ్ళకి. వైసీపీ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, లేదా కాంగ్రెస్ కానివ్వండి, పొలాలు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కు వలన వాళ్ళని ఎవరైతే లాస్ట్ టైం తీసుకున్నారో వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఆశ అదే. జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అక్కడ రావడము నియోజకవర్గ అభివృద్ధితో పాటు కొంతమంది దాదాపు
ప్రత్యక్షంగా పరోక్షంగా 2,000-3,000 కుటుంబాలకి ఉపాధి దొరుకుతుందనేది పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చెప్తున్నారు. స్వర్ణగిరిగా పిలిచేటువంటి ఒకప్పటి జొన్నగిరి ఇప్పుడు జొన్నగిరి మరో స్వర్ణగిరిగా మారబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని కేఈ శ్యాంబాబు చెప్తున్నారు. ఇది గోల్డ్ మైనింగ్ సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీవీ 10 టీవీ కర్నూలు జిల్లా.